ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో తన నివాసాన్ని క్యాంప్ ఆఫీసుకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలుపుతూ లేఖ రాశారు డిప్యూటీ సీఎం. తొలుత విజయవాడలో విస్తారమైన ఇరిగేషన్ శాఖ భవనాన్ని పవన్ కు క్యాంప్ ఆఫీసుగా కేటాయించింది ప్రభుత్వం. కానీ మంగళగిరిలో నివాసాన్నే క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకోనున్నారు. విజయవాడలో కేటాయించిన భవనాన్ని ఫర్నిచర్తో సహా వెనక్కి తీసుకోవాలని లేఖలు విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. తాజా నిర్ణయంతో వైసీపీ నేతలకు సరైన సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం. విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కి హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది కోసం 82.14 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పవన్ను టార్గెట్ చేసింది వైసీపీ. ఆ పార్టీ నేతలు విమర్శలు తిప్పికొట్టేలా నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళగిరిలో తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలుపుతూ లేఖ రాశారు డిప్యూటీ సీఎం. తొలుత విజయవాడలో విస్తారమైన ఇరిగేషన్ శాఖ భవనాన్ని పవన్ కు క్యాంప్ ఆఫీస్ కేటాయించింది ప్రభుత్వం. కానీ మంగళగిరిలో నివాసాన్నే క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకోనున్నారు. విజయవాడలో కేటాయించిన భవనాన్ని ఫర్నిచర్ సహా వెనక్కి తీసుకోవాలని లేఖలు విజ్ఞప్తి చేశారు. తాజా నిర్ణయంతో వైసీపీ నేతలకు సరైన సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం. విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది కోసం 82.14 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పవన్ను టార్గెట్ చేసింది వైసీపీ. ఆ పార్టీ నేతలు విమర్శలు తిప్పికొట్టేలా నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్. సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అధికారులు ఉన్నా లేకపోయినా వైసీపీకి ఎప్పుడు పవన్ కళ్యాణే మెయిన్ టార్గెట్ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన అధికారంలో ఉండి ఈయన ఎన్ని మట్లు చేస్తున్నా మళ్ళీ ఈయన మీదే ఏం చేస్తున్నా ఆయన మీదే మొత్తం అంతా ఒకటి టార్గెట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు పవన్ తాజా నిర్ణయంతో వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇచ్చినట్టు అయింది? ఇంకా ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? రైట్ సతీష్, మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి ప్రభుత్వం కేటాయించినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి భవనాన్ని, అంటే గెస్ట్ హౌస్ని ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకుంటున్నారు. సో ఆ క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకుంటూ ఉన్నటువంటి ఆ క్యాంపు కార్యాలయానికి సంబంధించి 9 నెలల పాటు అవసరమైనటువంటి హౌస్ కీపింగ్ కావచ్చు, అంతేకాకుండా సెక్యూరిటీకి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కోసం దాదాపుగా కూడా 82,14,471 రూపాయలు కేటాయిస్తూ ఈ నెల 5వ తేదీన సాధారణ పరిపాలన శాఖ ఒక జీవోని విడుదల చేసింది. అయితే ఈ జీవో మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అంతేకాకుండా సోషల్ మీడియాలో కొంతమంది చాలా ట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు ఆయన తన కార్యాలయానికి వాడుకుంటున్నాడని చెప్పేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. దీని మీద జనసేన నాయకులు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవో కాపీ కూడా చదవడం కూడా చేతగానటువంటి వైసీపీ నాయకులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు, కనీసం ఆఫ్ నాలెడ్జ్తో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలోనే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అది కార్యాలయానికి సంబంధించినటువంటి ఏదైతే హంగుల కోసమో లేకపోతే విలువైనటువంటి వస్తువుల కోసమో లేకపోతే ఫర్నిచర్ కోసమో ఆ డబ్బులు కేటాయించలేదు. అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ మెయింటెనెన్స్, అంటే వాళ్ళ జీతాల కోసం ఇంత డబ్బులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం కూడా తెలియకుండా వైసీపీ నాయకులు దీని మీద బురద చల్లుతున్నారని చెప్పేసి జనసేన నాయకులు కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఆ జీవోలో కూడా అదే ఉంది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ నోటికి తాళం వేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తూ ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తూ
అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసి మంగళగిరిలో ఉన్నటువంటి తన నివాసాన్ని క్యాంప్ ఆఫీసుగా మార్చేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి క్యాంప్ ఆఫీసుగా మార్చుకుంటాను అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాసినటువంటి పరిస్థితి. క్యాంపు కార్యాలయంగా ఇన్ని రోజులు నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూనే ప్రస్తుతం తన నివాసాన్ని క్యాంప్ ఆఫీసుగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆయన లేఖలో కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన వరద బాధిత పంచాయతీలకు ఇచ్చారు. తెలంగాణకు ₹1,00,00,000 ఇచ్చారు, మరొక ₹1,00,00,000 ఆంధ్రాకి ఇచ్చారు. అంతేకాకుండా అనేక సందర్భాలు తన సొంత డబ్బులతోటి గతంలో కౌలు రైతులు కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి ₹58 లక్షల తన క్యాంపు కార్యాలయంలో పనిచేసేటటువంటి సిబ్బందికి జీతాలుగా కేటాయిస్తూ, అంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అంటే దానికి ఒక ఏదైతే ప్రోటోకాల్ ఉంటుంది, దానికి అవసరమైనటువంటి సిబ్బంది కేటాయింపు ఉంటుంది. సో వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో జీతాలు ఇచ్చేటువంటి సందర్భంలో దానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద శాంక్షన్ చేసినటువంటి నిధుల్ని పవన్ కళ్యాణ్ ఏదో తన సొంతానికి వినియోగించుకుంటున్నాడు, ₹58 లక్షల పవన్ కళ్యాణ్ ఏదో దోపిడీ చేసేసాడు అనే విధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ వాస్తవానికి అది కేవలం జీతాల రూపంలో వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో అది కూడా నాకు ఎందుకు, అది కూడా అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం కూడా నాకొద్దు, నేను నా సొంత ఇంట్లోనే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పేసి ఆయన ప్రకటించిన పరిస్థితి. ఆయన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జీతం కూడా తీసుకోనని చెప్పేసి ప్రకటించినటువంటి ఒక మహోన్నతమైన రాజకీయ నేత ఆయన. మరి ఆయన మీద ఈ విధంగా బురద జల్లడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జన సైనికులంతా. ఇప్పుడు కనీసం నోరెత్తకుండా, కనీసం మారు మాట్లాడకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. నాయకుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పేసి ప్రజలంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. 70 ఏళ్లు పైబడ్డ వారందరికీ ₹5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా 6 కోట్ల మంది వయోధికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా ఉచిత ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి ఇవ్వాలని ఉదాత్తమైన పథకం ప్రవేశపెడుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. 70 ఏళ్లు పైబడ్డ వారందరికీ ₹5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా 6 కోట్ల మంది వయోధికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సామాజిక ఆర్థిక తారతమ్యాలకు తావు లేకుండా ఉచిత ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి ఇవ్వాలని ఉదాత్తమైన పథకం ప్రవేశపెడుతున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు జనసేనాని పవన్ కళ్యాణ్.